నమస్కారం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. ప్రేక్షకులందరికీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం పంచాంగ శ్రవణంలోకి వెళ్ళబోతున్నాము. ముఖ్యంగా మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఈ శుభకృత నామ సంవత్సరం ఎన్నోది, ప్రభావాది 60 సంవత్సరాల్లో ఇది ఎన్నోదో తెలుసుకుంటూ దీని యొక్క ప్రత్యేకత ఏంటి అసలు అన్న విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ప్రభావాది 60 సంవత్సరాల్లో ఇది 36వది. శుభకృత్ నామ సంవత్సరం పేరుని అనుసరించే ఇది క్రితం సంవత్సరం కన్నా ప్రజలకు మేలు చేసే రీతిలో ఉంటుందని, సమాజానికి ఉపయోగపడే రీతిలో ధన వ్యయాలు ఉంటాయని, సద్వినియోగపడతాయని మనం భావించవచ్చు. అలాగే చాంద్ర సౌర మానాబ్దముల చేత ఇది శుభకృత్ నామ సంవత్సరంగాను, బార్హస్పత్య మానము చేత శ్రీ రాక్షసనామ సంవత్సరంగాను, అలాగే గురుదయావసం చేత దీన్ని మనం భాద్రపదాబ్దంగాను చెప్తాము. పంచ విభాగాత్మకము చేత దీన్ని మనం ప్రథమ వత్సరం అంటాము. అలాగే అగ్ని దీనికి అధిపతి, తిలలు దానం చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఈ సంవత్సరం కలియుగాబ్దము 5123వ సంవత్సరమైన శుభకృత్ నామ సంవత్సరంగా దీన్ని చెప్పడం జరుగుతోంది. అయితే ఈ సంవత్సరం రాజాది నవనాయకుల్ని కూడా మనం చూసినట్లయితే రాజు మనకి శని అయ్యారు, అలాగే మంత్రి గురుడు, సేనాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, దాంతోపాటుగా ధాన్యాధిపతి శుక్రుడు, రసాధిపతి చంద్రుడు, అలాగే సస్య నీరసాధిపతులు కూడా శనికి ఆధిపత్యం రావడం జరిగింది. నవనాయకులలో 6 గ్రహములకు ఆధిపత్యం, శుభగ్రహాధిపత్యం రావడం అనేది, అలాగే నవనాయకులు ఉపనాయకులలో కలిపి 18 గ్రహాలకి పైగా మనకి ఆధిపత్యం శుభగ్రహాలకి రావడం అనేది మంచి పరిమాణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక పశుపాలకాది నిర్ణయం తీసుకుంటే ఈ సంవత్సరం బలరాముడే అన్నిటికీ, అంటే పశుపాలకుడు, పశువులను దొడ్డిపెట్టువాడు, పశువుల నుంచి విడిపించేవాడు, అన్నీ కూడా బలరాముడికి ఆధిపత్యాలు రావడం వల్ల ఈ సంవత్సరం పంటలు వృద్ధి, వాటితో పాటుగా తప్పనిసరిగా మనకి అన్ని విధాలుగా తీసుకున్నట్లయితే ఈ యొక్క పశువులకి గడ్డి వృద్ధిలో రావడం అనేది, పశువులు మంచిగా పాలివ్వడం అనేది, శుభం క్షేమంగా ఉండడం అనే దాన్ని మనం ఈ బలరాముడి యొక్క ఆధిపత్యాలు బట్టి తెలుసుకోవచ్చు. ఇక ప్రత్యర్థ యోగ పంచక ఫలాల్లో జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి అనేది మనకి మంగళవారం రావడం వలన యుద్ధము, భయము, కలహము, రాజుల మధ్య పరస్పర విరోధము, గ్రామముల్లోనూ వనముల్లోనూ అగ్ని ప్రమాదములకు అవకాశాలు. ఇక ఆషాఢ శుక్ల పంచమి అనేది సోమవారం రావడం వల్ల సుభిక్షము, క్షేమము, ఆరోగ్యంగా చెప్తాము. ఇక ఆషాఢ శుక్ల దశమి స్వాతి నక్షత్రంతో కూడి ఉండడం వల్ల గొప్ప వర్షాలు, అధికమైన వర్షాలు వచ్చే అవకాశాలు. ఇక ఆషాఢ బహుళ ద్వాదశి అనేది మనకి రోహిణి నక్షత్రంతో కూడి ఉండడం వల్ల మనకి ఆ రోజున సర్వసస్య వినాశనంగా కూడా దీన్ని చెప్పుకుంటారు. ఇక పుష్యబహుళ అమావాస్య అనేది శనివారం నాడు రావడం వల్ల కలహము అనే ఫలితాలు ప్రత్యర్థ యోగ పంచక ఫలం వల్ల తెలుస్తున్నది. ఇక దీంతో పాటుగా మనం తెలుసుకోవాల్సింది మేష సంక్రమణ ఫలం ఉదయం సమయంలో అవ్వడం వల్ల మనకి వృష్టి నాశనము, అలాగే ఆరుద్ర ప్రవేశం 22 జూన్ 2022 ఉదయం 11:42 రవి ఆరుద్ర నక్షత్రం ప్రథమ పాదంలో ప్రవేశించడం జరుగుతోంది. ఇక ఈ సంవత్సరం 2 గ్రహణాలు ఉండడం జరిగింది. 25/10/2022 అప్పుడు మనకి కేతుగ్రస్త సూర్యగ్రహణం, అంటే ఆశ్వీజ బహుళ అమావాస్య నాడు కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేది, అలాగే 8/11/2022 అప్పుడు కార్తీక శుక్ల పౌర్ణమి నాడు మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడతాయి. ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో మనకి గురుమూఢమి లేదు. శుక్రమూఢమి తీసుకున్నట్లయితే 22 సెప్టెంబర్ 2022 నుంచి 1 డిసెంబర్ 2022 దాకా ఉండడం జరుగుతుంది. అలాగే మకర సంక్రాంతిని తీసుకున్నట్లయితే మకర సంక్రాంతి మనకి ఈ జనవరి 14 రాత్రి 8:45 చిత్తా నక్షత్రయుక్త సింహలగ్న సుకర్మ యోగ బాలవ కరణంలో మనకి ఈ యొక్క రవి మకర రాశిలో ప్రవేశించడం అనేది పులివాహన రూఢుడై రాక్షసనామం ధరించి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇక పుష్కరాల విషయాన్ని గమనించుకున్నట్లయితే 13/4/2022 పగలు 3:50
దేవగురుడైన బృహస్పతి మీనరాశిలో ప్రవేశించడం వలన ఈ ప్రణీత నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. 13 ఏప్రిల్ నుంచి 24 ఏప్రిల్ దాకా 12 రోజుల పాటు ఈ యొక్క సార్వత్రికోట తీర్థరాజ సహిత ప్రణీత నదికి పుష్కర మహోత్సవాలు జరగడం అనేది చూస్తాము. ఈ రకంగా దేశం యొక్క గోచారాన్ని మనం తెలుసుకున్నాక దేశం యొక్క రాష్ట్రం యొక్క భవిష్యత్తును కూడా ఇందులో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 14/4/2022 చైత్ర శుక్ల త్రయోదశి ఉదయం 8:41 సూర్యభగవానుడు మేషరాశిలో ప్రవేశించడం వల్ల జగల్లగ్నము. అలాగే 1/4/2022 ఉదయం 11:54 చైత్ర శుక్ల పాడ్యమి ప్రవేశం వల్ల వర్షలగ్నము ఏర్పడుతున్నాయి. వీటి వలన ప్రజల యొక్క దేశం యొక్క రాష్ట్రం యొక్క వ్యాపార వ్యవసాయ రాజకీయ రంగముల యొక్క భవిష్యత్తు, ప్రకృతి వైపరీత్యాలు, ధరవరలు మరియు వర్షయోగాలు ఎలా ఉన్నాయన్న విషయాల్ని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోగలుగుతాము. లగ్నం మనకి మిథున లగ్నమే వర్ష లగ్నాధిపతి బుధుడయ్యాడు. లగ్నాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు, తృతీయాధిపతి అయిన రవి, ద్వితీయాధిపతి అయిన చంద్రుడితో కలిసి రాజ్యంలో యుతి చెందడం వల్ల, అలాగే పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు, సప్తమ రాజ్యాధిపతి అయిన గురుడు కలిసి నవమ స్థానంలో యుతి, ఇక షష్ఠ లాభాధిపతి అయిన కుజుడు, అష్టమ నవమాధిపతి అయిన శని కలిసి అష్టమ స్థానంలోనూ, వ్యయ స్థానంలో రాహువు, షష్ఠ స్థానంలో కేతు ఉండడం వల్ల గ్రహాలను పరిశీలించినట్లయితే పరిపాలనా విధానాలు మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నాధిపతి అయిన బుధుడు నీచలో ఉండడం వల్ల వ్యాపారస్తులలో స్వార్థ ప్రాధాన్యత పెరగడం వలన సామాన్య ప్రజలకి ఆరోగ్య లోపాలు, సమస్యలు చుట్టుముట్టే లక్షణాలు, అలాగే ఆరోగ్య సంబంధమైన భయాందోళనలు, సామాన్య ప్రజలకు కూడా విశ్రాంతి కరువు, వీటితో పాటుగా వృత్తిపరమైన సమస్యలు, ఆ సమస్యలు తాను సృష్టించినవి కాకుండాను తననే ఇబ్బంది పెట్టే విధంగా ఏర్పడడం, దాని వలన వ్యక్తులలో ఒక రకమైన భయాందోళనలతో పాటుగా ఆర్థిక మాంద్యం, మానసిక రోగాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యయాలు, అనారోగ్య భయాలు పెరుగుతాయి. అందులో అశ్రద్ధ చేసిన ఆరోగ్య వ్యయాలు ప్రాథమిక స్థాయిలో నివారణా చర్యలు చేపట్టనందువల్ల నూతనంగా అనారోగ్యాలు, దాని వలన ప్రజలలో ఆర్థిక వ్యయాలు అధికమవుతాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కుంటుపడటం వలన అనేక రకాలైన సమస్యలు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ రంగంలో సమస్యలు అధికంగా ఉండడం, ఆ సమస్యలతో పాటుగాను ఇబ్బందులు ఎదుర్కొంటూ సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మికవాదులకి ప్రాధాన్యత పెరగడం, వారు సాధించిన విజయాలు ప్రజోపయుక్తంగా ఉండడం అనేది, పరిశోధనా రంగంలో కూడా వారు సాధించిన విజయాలు ప్రజలకి ఉపయోగకరంగా ఉండడం అనేది, వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో అస్వతంత్రతతో ఉన్న ఇబ్బందులని సకాలంలో పాలకులు స్పందించటం వల్ల వీరికి ఆ ఇబ్బందుల నుంచి సహాయ సహకారాలు అందించటం అనేది, తర్వాత పర్యాటక రంగం కూడా ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వలేని పరిస్థితి రావడం అనేది, అలాగే క్రీడారంగంలో కూడా వారు అధిక శ్రమతో కృషి చేసినప్పటికీ ప్రజల మద్దతు తగ్గడం వల్ల రావాల్సిన రాక ఇబ్బందులకు గురి అవ్వడం అనేది, దాంతో పాటుగా ఈ ముఖ్యంగా టీవీ రంగాలు కొన్ని స్వప్రయోజనాల విషయంలో జాగరూకత వహించాలి. మీడియా స్వలాభాపేక్షను పక్కన పెట్టి ప్రజల కోసం మేలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ న్యాయ విషయాల్లో ప్రజలకు మేలు చేయగలుగుతుంది. సినీ రంగం ఎక్కువ ఖర్చులు పెట్టి విజయాలు సాధించినప్పటికీ ఆశించిన సత్ఫలితాలు ఇవ్వడంలో కష్టంగానే ఉండడం అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక దానితో పాటు వైద్య రంగంలో శని కుజ గ్రహ ప్రభావాల వల్ల సామాన్య ప్రజలకి అనారోగ్యాలు, అవి దీర్ఘకాల సమస్యలుగా బాధించడం, వాటికి సంబంధించిన ధనం అధికంగా ఖర్చయ్యే అవకాశాలు, పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వీటితో పాటుగా ఆర్థిక స్థితి విషయంలో స్వతంత్ర ఆదాయాలు తగ్గి ముఖ్యమైన స్నేహితుల మీద, ఆత్మీయుల మీద ఆధారపడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి విదేశీ సంబంధాలలో మెరుగైన ఫలితాలు, అలాగే కొత్తగా విదేశీ యానాలు చేసేవారికి కూడా సత్ఫలితాలు సాధించడం అనేది, విద్యా విషయంలో మంచిగా రాణింపు, విద్య విషయంలో విద్యార్థులు పరస్పరం సహకరించుకోవడం అనేది, వృత్తి విషయంలో ఇబ్బందులు కొంతవరకు ఉద్యోగాలు సాధించినప్పటికీ, ఉద్యోగస్తులు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంతవరకు ఉద్యోగాలు సాధించినప్పటికీ ఎక్కువ శాతం ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు, వీటితో పాటుగా ఉద్యోగస్తులు మాత్రమే కాకుండా ఉద్యోగంలో ఉన్నవారు సైతం వారి యొక్క ఉనికి విషయంలో సందేహాత్మక పరిస్థితిని ఎదుర్కోవడం, ముఖ్యంగా వ్యాపార రంగంలో ఆరోగ్యానికి, ఆహారానికి సంబంధించిన వ్యాపారాలు అభివృద్ధిలోకి రావడం వల్ల సామాన్య ప్రజలకి ఆ వస్తువులు అందుబాటులో ఉండే అవకాశాలు కొంతవరకు తక్కువగా ఉంటాయని అనుకోవచ్చు. ఇక ఇవి కాకుండా జలవనరుల విషయంలో వివాదాలు తీవ్ర స్థాయిలో ఉండడం అనేది, అంతేకాకుండా ఈ యొక్క
ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతిలో మార్పులు, వాతావరణ కాలుష్యం, అనారోగ్య సమస్యలు ప్రపంచంలో ప్రజలని ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నప్పటికీ ముఖ్యంగా నవంబర్ ప్రాంతంలో ఎదుర్కొనే సమస్యల్లో యొక్క అనారోగ్య వ్యాప్తితో పాటుగా ప్రకృతి వైపరీత్యాలు, అతి ముఖ్యంగా భూకంపాది వైపరీత్యాలకి అవకాశాలు ఉన్నట్టుగా గోచరిస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా రవాణా మరియు ఈ యొక్క ఆర్టీసీ ఆర్థికంగా పుంజుకునే అవకాశం, సైనిక దళాలు పటిష్టమయ్యి ఉగ్రవాద తీవ్రవాదాలని నియంత్రించడంలో ప్రభుత్వాలు అభివృద్ధి సాధిస్తాయని కూడా చెప్పొచ్చు. ఇక జగల్లగ్నాన్ని గమనించుకున్నట్లయితే దానిలో వ్యాపార రంగం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. సామాన్య జనులకి ఆర్థిక స్థితిలో చిక్కులు ఎదురవుతున్నప్పటికీ సంపన్న వర్గాలు అభివృద్ధిని సాధిస్తాయి. సామాన్య జనానీకానికి నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులకి ప్రభుత్వ సహాయ సహకారాలతో కొంతవరకు సమస్యల్ని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్న వర్గం వారు అంటే ఆ వ్యాపార రంగంలో ఉన్నవారు ప్రజల అవసరాలకి, సామాన్య ప్రజల కోసం కొంత ధనాన్ని వ్యయం చేయడం అనేది చూస్తాము. అలాగే రైల్వే రవాణా రంగంలో మెరుగైన రీతిలో ప్రజలకు సహకరిస్తారు. ఇక రహదారులు కూడా మెరుగైన రీతిలో ప్రజలకి సహకరించడం అనేది మనం గమనించవచ్చు. ఇంతేకాకుండా క్రీడారంగం దేశం యొక్క ప్రతిష్టతని పెంచడంలో ముందుంటుంది. విదేశీ వ్యవహారాలలో, విదేశీ సంబంధాలలో కూడా మన గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు పెడతాము. ఇరుగు పొరుగు దేశాలతో ఉండే ఇబ్బందుల నుంచి దేశానికి రక్షణని కల్పించుకోగలిగిన అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు దేశీయ వైజ్ఞానికుల గౌరవాన్ని దేశవ్యాప్తంగా వీరు సాధించిన పరిశోధనల వల్ల, వీరి పరిజ్ఞానం వల్ల దేశీయ వైజ్ఞానికుల గౌరవం ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతుంది. అయితే వైద్య రంగంలో కూడా వారు సాధిస్తున్న నూతన పరిశోధనలు ప్రజోపయుక్తంగా గౌరవాన్ని తెచ్చిపెట్టేవిగా ఉంటాయి. ఉన్నత విద్య అంశంలో కూడా ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకి ఎంతో ఉపయుక్తంగా ఉండడం అనేది చూస్తాము. అయితే ఎగుమతులు దిగుమతులు విషయంలో మెరుగైన రీతిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. భవన నిర్మాణ రంగం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెడుతుంది. ఈ రాజకీయ రంగంలో ప్రజాస్వామ్య పరిరక్షణకి ఎక్కువ అవకాశాలు కల్పించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రాజకీయ రంగం ప్రజల పరిరక్షణ కోసం ఎక్కువ పాటుపడతారు అన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఎప్పుడైతే రాజు శని అయ్యారో, శని వలన ప్రజలకు మేలు చేసే అంశాల విషయంలో కొంత ఆలస్యాలు చోటు చేసుకుంటాయి. ప్రజలకు మేలు చేసే అంశాలలో అలాగే ప్రజలకి సంబంధించి శని ఎప్పుడైతే నీరసాధిపతి సస్యాధిపతి కూడా అయ్యాడో ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి పంటలు ఆలస్యం అవుతాయి. అలాగే ఉత్పత్తులు అయిన ముఖ్యమైన ఉత్పత్తులు పత్తి మొదలైనవి మందకొడిగా సాగడం అనేది కూడా చూస్తాము. గురుడు మంత్రి అవ్వడం వల్ల పాలక వర్గాలు న్యాయబద్ధంగా పాలించడానికి న్యాయ వ్యవస్థ పటిష్టం అవడం, విద్యా విషయంలో సంస్కృతి సంప్రదాయానికి సంబంధించిన విద్యలు ఇంకా అభివృద్ధిలోకి రావడం అనేది. అయితే ధాన్యాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల ప్రజలకి ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులు అధికంగా రావడం అనేది. సైన్యాధిపతి బుధుడు అవ్వడం వల్ల సైనిక రంగాలు పటిష్టమయ్యి ఉగ్రవాద తీవ్రవాదాలను నియంత్రించడంలో ప్రభుత్వం ముందుకు రావడం, చక్కగా సాధించుకోవడం. అయితే దీనితో పాటుగా రసాధిపతి చంద్రుడు అవడం వల్ల రసద్రవ్యాలు ప్రజలకి అందుబాటులో ఉండడం, మేఘాధిపత్యం బుధుడికి లభించటం వల్ల వర్షాలు సామాన్యంగా ఉండడం, తర్వాత బుధుడికి అర్ఘ్యాధిపత్యం కూడా రావడం వల్ల ఈ యొక్క సరుకులు సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేట్టుగా ప్రజలకి కోసం ప్రభుత్వాలు కృషి చేసి సత్ఫలితాలు సాధించటం మొదలైన అంశాలని మనం ఇందులో గమనించవచ్చు. అయితే దీంట్లోనే సర్వ ఆదాయము సర్వ వ్యయము సమానంగా ఉండడం వల్ల ప్రభుత్వాలు జాగరూకతగా పాటిస్తాయి. ఎక్కువ భాగం గ్రహాలకి ఆధిపత్యం శుభగ్రహాధిపత్యం వచ్చింది కాబట్టి సంవత్సరం మేలుకరంగానే పరిపాలనా విధానం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర జగల్లగ్నం వర్షలగ్నం అధిపతులు రెండు మిత్రులు అవ్వడం వలన తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య మంచి సఖ్యత, ప్రజలకి మేలైన రీతిలో పరిపాలనా విధానం చేయడం అనేది స్పష్టంగా మనకి ఇక్కడ గోచరిస్తోంది. ఈ విధంగా మనకి ఈ యొక్క జగలగ్నం వల్ల వర్షలగ్నం వల్ల మనకి ఈ రకమైన ఫలితాలని మనం ఇక్కడ చూడగలిగాము. ఇప్పుడు దీని తర్వాత మనం ముఖ్యంగా తెలుసుకోవలసింది ఏంటి అంటే, అసలు ఈ రోజున
అందరూ కూడా ఎంతో ఇష్టంగా ఎదురు చూసేది దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుతో పాటు తమ స్వంత రాశి ఫలాలు కూడా ఎలా ఉండబోతున్నాయి, తమకి ఎలా ఉంటుంది అన్నది చూసుకుంటారు. అయితే ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి వ్యక్తికి పుట్టినప్పుడు జన్మజాతక కుండలి అని ఉంటుంది. దానిలో నడిచే దశలు, అంతర్దశలు అవి చూసుకుంటూ వాటితో పాటుగా ఈ గోచార ఫలితాలు చూసుకొని ఏమన్నా ఇందులో ఇబ్బందులు ఉంటే వాటిని ఎదుర్కోవడానికి చిన్న చిన్న పరిహారాలు పాటించి ముందుకు వెళ్ళాలి తప్ప జన్మజాతకాన్ని విస్మరించి కేవలం గోచార రీత్యానే ముందుకు వెళ్ళి దీంట్లో ఫలితాలు చూసి కంగారు పడడం ఇలాంటిది కాదు. ఇది కేవలం సూచనగానే తప్ప జన్మజాతక కుండలి పుట్టిన సమయం బట్టి వేసే జన్మ కుండల్ని ప్రధానంగా భావిస్తూ పక్కన దీన్ని కూడా చూసుకుంటూ గోచారీత్య ఫలితాలని దానికి సంబంధించిన పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అంతా శుభకరంగానే ఉంటుందన్న విషయాన్ని అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటి విషయం. ఇక దానితో పాటుగా గ్రహ సంచారాలు కూడా ఎలా ఉంటాయి ఈ సంవత్సరం అన్నది చూడాలి. ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో దేవగురుడు ఉగాది నుంచి ఏప్రిల్ 13 దాకా ఆయన కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 13 నుంచి సంవత్సరాంతం వరకు కూడా స్వక్షేత్రమైన మీనరాశిలో ఉండడం జరుగుతుంది. ఇక శని భగవానుడు మీకు సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ 29 దాకా స్వక్షేత్రమైన మకరంలోనే ఉంటారు. మకరంలో ఉండి మళ్ళీ జూలై 12 నుంచి జనవరి 17 దాకా మళ్ళీ ఆయన కుంభంలో అంటే ఏప్రిల్ 29 తర్వాత కుంభంలో ఉండడం, కుంభం నుంచి జూలై 12 నుంచి జనవరి 17 దాకా మరల మకర రాశిలో ఉండడం, జనవరి 17 నుంచి సంవత్సరాంతం వరకు మరల కుంభరాశిలో ఉండడం అనేది జరుగుతుంది. ఇక రాహుకేతువులు రెండు కూడా సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ 12 దాకా రాహు వృషభ రాశిలోను, కేతు వృశ్చిక రాశిలోను, ఆ తర్వాత ఏప్రిల్ 12 తర్వాత నుంచి రాహుకేతువులు రాహు మేషరాశిలోను, కేతువు తులారాశిలోనూ ఉండడం జరుగుతుంది. కాబట్టి గ్రహ గోచారాలను గమనించుకుంటూ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ముఖ్యంగా మేషరాశిని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలాలు తెలుసుకుంటున్నాము. మేషరాశి ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. సంవత్సరం గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి కొంత భాగం వీళ్ళకి ఆశించిన ధార్మిక ఆదాయాలన్నీ లభ్యమవుతాయి. దానితో పాటుగా వ్యక్తుల సఖ్యత, తర్వాత సజ్జనుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంతవరకు ఇబ్బందులు పడతారు. ఆ తర్వాత సంతాన అభివృద్ధి పరంగానే ఉంటుంది. సాంఘిక సంబంధాలలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత గురుడు ప్రభావం వల్ల వీళ్ళకి ధార్మికమైన వ్యయాలు, నిద్ర సౌఖ్యం, ఆరోగ్యం బాగుండడం, ఆకస్మిక ధనాదాయాలు, దాంతోపాటు శత్రువులపై విజయం సాధించడానికి అధికంగా కృషి చేయడం అనేది, విద్యాపరంగా అభివృద్ధి చెందడం అనేది, విద్యార్థులు అభివృద్ధి చెందడం అనేది, నూతన విషయాలు గ్రహించుకోవడం అనేది మొదలైన విషయాలని మనం చూస్తాము. దాంతోపాటుగా శని ప్రభావం వల్ల వీరికి వృత్తిలో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానితో పాటుగా ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలన్నా, స్థలాలు లాంటివి కొనాలన్నా, ఏదైనా చేయాలనుకున్నా కూడా కొంత మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా వాహనాలు నడిపేటప్పుడు కానీ లేకపోతే వాహనాలు కొనేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామి వల్ల వీళ్ళకి అభివృద్ధి పరంగా వీళ్ళు ముందుకు పెడతారు, జీవిత భాగస్వామి వల్ల కానీ భాగస్వామ్యం వల్ల కానీ. అలాగే శని కుంభరాశిలో ఉన్నప్పుడు వీరికి ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆ ప్రయోజనాలు కొంత గౌరవాన్ని తగ్గించేవిగా ఉన్నా చాలా కాలం బట్టి రావాల్సిన ఆశించిన ఫలితాలు సిద్ధించడం అనేది వీరు పెట్టుకున్న ప్రణాళికలన్నీ కూడా నెరవేరడానికి సరైన సమయంగా చెప్పచ్చు. దాంతోపాటు శారీరకంగా వీరు శ్రమ ఎక్కువగా తీసుకుంటారు, ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. తర్వాత ఆలోచనల విషయంలో కొంచెం నిర్ణయాలు గట్టిగా వచ్చేట్టుగా తీసుకోవాలి. తర్వాత ఆరోగ్య విషయంలో వ్యాయామ ప్రాణాయామాలు చేయడము, ఆకస్మిక ఇబ్బందులు లేకుండా పనులు వాయిదా వేయకుండా అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నట్లయితే బాగుంటుంది. దాంతోపాటుగా తమ పనుల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టి ఇతరుల పనుల మీద శ్రద్ధ తక్కువ పెట్టడం వల్ల కూడా వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. కాబట్టి సంఘంలో వీలైనంత వరకు ఇతరుల విషయాల్లో కూడా ముఖ్యమైన వారి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఈ ఘర్షణాత్మకమైన విషయాల నుంచి బయటికి రావడానికి ముఖ్యంగా వృత్తి స్థానంలో ఈ రకమైన సమస్యని గ్రహించుకుంటారు. కాబట్టి వీలైనంత వరకు వృత్తి విషయంలో కూడా ఇబ్బందులు లేకుండా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీరు వీలైనంత వరకు శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించినట్లయితే వీరికి అన్ని విధాలుగా కూడా సౌకర్యవంతంగా ఉంటుందని ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి.
ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, దాంతోపాటు అవమానం 6 అన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఈ వృషభ రాశి వారికి వృత్తిలో అధిక శ్రమ, దాంతోపాటు గుర్తింపు, గౌరవం, తర్వాత మాటల వల్ల కుటుంబ సౌఖ్యం బాగున్నా మాటలు ధనం ఆశించిన సమయానికి ఆశించిన స్థాయిలో చేతికి అందడంలో కొంత ఇబ్బందులుగా ఉంటాయి. మాట్లాడేది నిజమైనా కూడా ఇతరులకి వ్యతిరేకంగా అది దూరమయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. దాంతోపాటుగా నూతన విషయాలు గ్రహిస్తారు. చదువు, కొత్త అంశాలు నేర్చుకుంటూ విద్యలో రాణించుకుంటూ గృహ నిర్మాణం చేయడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. శత్రువులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీ కృషిశీలతను పెంచుకుంటూ మీరు గుర్తింపు సాధిస్తూ ముందుకి వెడతారు. ఇక గురుడు మీకు లాభస్థానంలో ప్రవేశించినప్పుడు తప్పనిసరిగా ఆశించిన ఆదాయాలు ధార్మిక మార్గంలో మీకు ఆశించిన ధనాలు అందడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు ముందుకు వెళ్ళడానికి, తర్వాత సంతానం అభివృద్ధి చెందడానికి, దానితో పాటుగా సజ్జనుల సహకారం, మంచి మిత్రులు సహకరిస్తూ ఉంటారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పడం జరుగుతుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం, సన్మానాలు, సత్కారాలు, మీ కృషికి తగిన శ్రమకి మంచి స్నేహితులు ఏర్పడే అవకాశాలు మొదలైన వాటికి ప్రయోజనాత్మకంగా ఉంటుంది. ఇక శని ప్రభావం వల్ల కొంచెం అసంతృప్తికరంగా ఉండడం, తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన విషయం, జపబలం ముందుకు సాగకపోవడం, పుణ్యబలాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు రావాల్సిన ధనాలు సమయానికి మీ లాభాలు రావడంలో కొంత లేటు అయినప్పటికీ, గౌరవం కొంత తగ్గినప్పటికీ ఆలస్యమైన మీ యొక్క రావాల్సిన ప్రయోజనాలు మీకు సిద్ధిస్తాయని మీరు గ్రహించవచ్చు. అలాగే మీ కింద పనిచేసే వారి యొక్క సహాయ సహకారాల విషయంలో కొంత తోడ్పాటు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని మీ పనులు మీరు నిర్వర్తించుకోవాలి. అలాగే శత్రువులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా వారి మీద మీరు విజయాలు సాధిస్తారు. రోగనిరోధక శక్తి బాగుంటుంది. ఆరోగ్యం కూడా కొంతవరకు మీరు ఆశించిన స్థాయిలో ఉండడం అనేది జరుగుతుంది. ఇక అదే శని ప్రభావం వల్ల శని వృత్తి విషయంలో కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ, అదన బాధ్యతలు ఉన్నప్పటికీ అధికారులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదన్నా పెట్టుబడులు పెట్టేప్పుడు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కానీ వీలైనంత వరకు తెలిసిన వ్యక్తుల ద్వారా వెళ్ళడం మంచిది. మధ్యవర్తులను నమ్మి మోసపోకూడదు. అలాగే ఆహార స్వీకరణ విషయంలో కానీ, విద్యా వాహనాలు నడిపే విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. సంఘంలో వ్యతిరేకంగా వ్యక్తులు లేకుండా, ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక దానితో పాటుగా అధిక వ్యయం, ఆరోగ్యం బాగున్నప్పటికీ ధనం అనవసరంగా వ్యయం అవ్వడం, అనవసరంగా అప్పులు ఇచ్చే పరిస్థితులు కానీ, అప్పులు తీసుకునే పరిస్థితులు కానీ రాకుండా, అనవసరంగా ధనం ఖర్చు కాకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వీరికి బాగుంటుంది. ఈ రకంగా శని వల్ల ఇబ్బందులు లేకుండా ఉండడానికి వీరు తప్పనిసరిగా శనికి సంబంధించిన జపాలు చేయడం లాంటివి, అలాగే ప్రతి శనివారం నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవుకి పెట్టడం వల్ల కూడా చాలా వరకు ఈ రకమైన సమస్యల్ని అధిగమించడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 2 అని చెప్పచ్చు. అయితే వీరికి ఆధ్యాత్మికత బాగుంటుంది. ప్రయాణాలు బాగుంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. విద్యాపరంగా విదేశీ ప్రయాణాలు చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దాంతోపాటు గుర్తింపు, గౌరవం, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా మీకు మిత్రులుగా ఉండే వ్యక్తులు కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా కూడా వాళ్ళ ఆలోచనలు ఉండడం వల్ల మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్న విషయాన్ని గ్రహించుకోవాలి. సజ్జనులు సహకరిస్తారు. అలాగే కమ్యూనికేషన్ బాగుంటుంది. ప్రయాణాలు చాలా వరకు లాభిస్తాయి. సంతాన వర్గం కూడా మీరు ఆశించినట్టుగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అలాగే గురుడు మీకు మీనరాశిలోకి వచ్చినప్పుడు కూడా వృత్తిలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ గౌరవం, గుర్తింపు అనేది లభిస్తుంది. అధికారులతో ఆదరణ అనేది మీకు ఏర్పడుతుంది. అలాగే కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. రావాల్సిన ధనం మీకు సక్రమంగా అందుతుంది. తర్వాత మాట విలువ పెరుగుతుంది. కుటుంబ పరంగా మంచి సఖ్యతగా ఉండే వాతావరణం ఉంటుంది. మీ మాటకి విలువ ఇచ్చి గౌరవం ఇచ్చే వ్యక్తులు తారసపడతారు. అలాగే చదువు విషయంలో కానీ, నూతన విషయాలు నేర్చుకునే విషయంలో కానీ అధిక శ్రమ తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. దాంతోపాటుగా శత్రువులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా మీరు విజయవంతంగా వారిని దాటగలుగుతారు. ఇబ్బంది పడడానికి వచ్చిన శత్రువుల కన్నా కూడా మీరు ధైర్యంగా, విజయవంతంగా వాళ్ళని దాటి ముందుకు వెళ్ళడానికి మీ కృషి, నైపుణ్యాలు, పట్టుదలతో, కృషితో ముందడుగు వేయడం అనేది జరుగుతుంది.
ఇక శని ప్రభావం వల్ల మీకు ఆరోగ్య విషయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రారంభంలో. దానితో పాటుగా ఆరోగ్యంతో పాటుగా అధిక వ్యయం, పనులు ఆలస్యం, ఆటంకాలు మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక వృత్తిలో కూడా అధికారులతో ఒత్తిడి, ఇబ్బంది లేకుండా పనులు సక్రమంగా సరైన సమయంలో నిర్వర్తించుకొని మాట రాకుండా జాగ్రత్త పడాలి. అలాగే మాటల వల్ల అపార్థాలు కానీ, మీరు ఒకటంటే అవతల వాళ్ళకి ఇంకో విధంగా ధ్వనించే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలి. ఎక్కువ వినడానికి అవకాశం ఇచ్చినట్లయితే మీకు అది అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా అభివృద్ధికరంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం, ఆశించిన రీతిలో వాళ్ళకి విజయ అవకాశాలు రావడం, అలాగే మీ ఆలోచనలు ఫలించే అవకాశాలు లాంటివి, వారికి జ్ఞాపక శక్తి, విద్య మీద ఆసక్తి పెరగడం అనేది మొదలైన వాటికి అవకాశాలు ఉంటాయి. అలాగే శని ఎప్పుడైతే కుంభరాశిలో ప్రవేశించడం జరుగుతుందో ఆ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాల మీద కొంత మీరు బద్దకించడం, పుణ్యబలం కొంతవరకు తగ్గడం, పనులు ఆటంకాలు ఏర్పడేందుకు అవకాశాలు కానీ, లేకపోతే ఆ రకమైన అసంతృప్తికరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కానీ ఉన్నాయి. తర్వాత ముఖ్యమైన పనులు చాలా వరకు ఆలస్యాలు, ఆటంకాలతో ఆగడం వల్ల కూడా కొంత బద్ధకం అనేది ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. స్వప్రయోజనాలు సిద్ధిస్తాయి, కానీ కొంత ఆలస్యంగా సిద్ధించడం, మీ ముఖ్యమైన పనులు మీరు వాయిదా వేయకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత సేవకులు మీకు సహకరించే విషయంలో కానీ, మిత్రులు సహకరించే విషయంలో కానీ ముందు మీరు వారికి సహకరించి వారి దగ్గర నుంచి ఆ సహకారాన్ని పొందడానికి ప్రయత్నం చేసినట్లయితే వారి సహకారం మీకు అనేక రకాలుగా ఉపయోగపడే అవకాశం ఉన్నది. అలాగే దానితో పాటుగా మీకు శత్రువులు మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు వారిని అధిగమించడానికి మీ కృషిశీలతను పెంచుకోవడంతో పాటుగా మీరు ఏమన్నా రుణాలు ఉంటే తీర్చడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా న్యాయ సంబంధమైన విషయాల గురించి కూడా ఈ సమయంలో ఆలోచించుకుంటూ ఉంటారు. అంటే శత్రువుల్ని అధిగమించడానికి, రుణాలు తీర్చడానికి కూడా ఈ సమయంలో మీరు చాలా కృషి చేస్తారు. అంతేకాకుండా రావాల్సిన ఆదాయాలు మీకు సక్రమంగా వచ్చినా కూడా వాటిని మీరు సక్రమంగా ఉపయోగించుకోలేనట్లయితే అది అనవసరమైన వ్యయంగా మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మంచిగా దాని ప్రణాళిక ఏర్పరచుకొని ఆకస్మికంగా వచ్చిన ధనాదాయాల్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. విద్యార్థులు జ్ఞాపక శక్తి విషయంలో ఇబ్బందులు పడకుండా ఉండడానికి, విద్య మీద ఆసక్తి కలగడానికి తప్పనిసరిగా వాళ్ళు పఠించవలసిన మంత్రంగా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించినట్లయితే వాళ్ళకి అన్ని విధాలుగా కూడా జ్ఞాపక శక్తి పెరగడం, ఆలోచనలు వికసించడం మొదలైన వాటికి అవకాశాలు ఉంటాయి. ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా వీళ్ళకి చెప్పచ్చు. వీళ్ళకి ఆకస్మికంగా ధన వ్యయాలు ఉంటాయి. అయితే ఆ ధన వ్యయాలు కూడా సద్వినియోగపడతాయి. అయినప్పటికీ సమయానికి ధనం సద్వినియోగం అవుతున్నప్పటికీ, ఆకస్మిక ధన వ్యయాలు ఉన్నప్పటికీ ధనం అందుబాటులో ఉంటుంది. ఆ సమయానికి ఏదో రూపంలో ధనాన్ని అందుకుంటారు. మాట విలువ పెరుగుతుంది, గుర్తింపు, గౌరవం పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, కుటుంబంలో వ్యక్తుల యొక్క అభివృద్ధి కూడా ఉంటుంది. అంతేకాకుండా వీరికి పుణ్యక్షేత్రాలు సందర్శించడం కానీ, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణ, వాహన కొనుగోలు కోసం అయితే ప్రయత్నాలు అధికంగా చేస్తారు. నూతన విషయాలు నేర్చుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. వాటి కోసం చేసే కృషి అధికంగా ఉంటుంది. అలాగే గురుడు ఎప్పుడైతే స్వక్షేత్రంలో ప్రవేశిస్తాడో ఆ సమయంలో తప్పనిసరిగా వీరికి ఉన్నత విద్య మీద మమకారం, ఉన్నత విద్యలో రాణించడం, పిహెచ్డి వంటి మొదలైన వాటిల్లో వీళ్ళకి సత్ఫలితాలు సాధించడం అనేది, అలాగే సమస్య పరిష్కార దిశగా ఆలోచనలు చేయడం, పెద్దల ఆశీస్సులను పొందడం, పెద్దల సహకారాన్ని వీళ్ళు స్వీకరించడం, అనేక రకాలుగా వీళ్ళ వ్యక్తిగత సామర్థ్యం పెరగడం, ఆ పెరిగిన సామర్థ్యంతో వాళ్ళు నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం, వీరి యొక్క సలహాలు ఇతరులకి ఉపయోగయుక్తంగా ఉండడం అనేది, వాళ్ళు వ్యక్తిగతంగా రాణించే అవకాశాలు, ప్రతిభకి గుర్తింపు. అయితే వ్యక్తుల సహకారం అనేది ఆశించిన రీతులు లేకుండా కొంతవరకు తగ్గడం వల్ల, సజ్జనుల సహకారం తగ్గడం వల్ల వీళ్ళకి మానసికంగా కొంత మనోధైర్యం తగ్గడం, అసంతృప్తి ఏర్పడడం అనే మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో వీళ్ళంతవరకు ఇతరుల సహకారాన్ని ఆశించే ముందు సొంతంగా మన పనులు మనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లయితే ఆ సహకారం లేదు అన్న బాధ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం అభివృద్ధి పరంగా ముందుకెడుతూ ఉంటారు. సంతానం విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఆశించిన రీతిలో ముందుకు వెళ్ళడం అనేది వీళ్ళ ఆలోచనలు వికసిస్తాయి. విద్యార్థులకు కూడా జ్ఞాపకశక్తి పెరగడం అనేది, ఆశించిన దిశగా వాళ్ళ ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. ఇక శని ఎప్పుడైతే మకర రాశిలో ఉండే సందర్భంలో సంఘంలో ఉండే వ్యక్తులతో సాంఘిక సంబంధాల విషయాల్లో ఘర్షణాత్మకంగా ఉండడం, వారితో
వ్యసనపరులైన వ్యక్తులు ఎవరన్నా తారసపడి వారి స్వార్థ ప్రయోజనాల వల్ల మీకు ఇబ్బందులు గురవ్వడం, మీ యొక్క పనులలో ఆటంకాలు ఏర్పడడం, అవి మీకు అవరోధాలుగా ఉండి మీ మనసు కొంత కలత చెందడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే పుణ్యబలం తగ్గకుండా పుణ్యబలాన్ని పెంచుకోవడానికి మీరు ఎక్కువ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేయడం అనేది, దానితో పాటుగా ఈ ఇంకా పెద్దలని సందర్శించడం, వారి యొక్క పుణ్యక్షేత్రాలు సందర్శించడం, తీర్థయాత్రలు చేయడము, పుణ్యబలాన్ని పెంచుకునే మార్గాలు చేయడం లాంటివి మొదలైనవి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దాంతోపాటుగా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా మీ యొక్క పుణ్యబలం పెంచుకున్నట్లయితే దాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యాపరంగా గృహ నిర్మాణ విషయంలో కానీ, నూతనాంశాలు తెలుసుకునే విషయంలో కానీ, కొత్త విద్యలు నేర్చుకునే విషయంలో కానీ మీరు మంచిగా రాణించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆహార స్వీకరణ విషయంలో కూడా వీలైనంత వరకు సమయానుకూలంగా ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఇక ఎప్పుడైతే శని మీకు అష్టమ స్థానంలో ప్రవేశించడం అనేది జరుగుతుందో ఆ సందర్భంలో కొంచెం ఆరోగ్య విషయంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల విషయంలో ఆటంకాలు, అవరోధాలు, నూతనమైన సమస్యలు, కొత్త వ్యక్తులు ఇబ్బంది పెట్టే అవకాశాలు, ఆకస్మికమైన ఖర్చులు ఇబ్బందికరంగా ఉండడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా శనికి సంబంధించిన జపాలు చేయడం, పుణ్యబలం పెంచుకోవడం మొదలైన కార్యక్రమాల వల్ల ఆ రకమైన సమస్యని కొంతవరకు మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రభావం వల్ల వృత్తిలో కొంత చికాకులు ఉంటాయి. ఆ వృత్తిలో కూడా మిమ్మల్ని అధిగమించడానికి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంత మీరు మానసిక ఘర్షణకి లోనవుతారు. కాబట్టి అధికారులతో వ్యతిరేకత రాకుండా ఉండడానికి సమయానికి పనులు చేసి గవబా పనులు ముగించుకున్నట్లయితే ఇతరుల నుంచి మీకు ఆ ఒత్తిడి, ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. మాట్లాడవలసిన చోట మాట్లాడకపోతే మౌనంగా ఉండడం వల్ల కూడా సమస్యలు ఎదురుతాయి. కాబట్టి వీళ్ళంతవరకు మాట్లాడవలసిన చోట మాట్లాడడం అనే విషయాన్ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే సంతానంతో వ్యతిరేకత రాకుండా ఉండడానికి, వీలైనంత వరకు అపార్థాలు లేకుండా ఉండడానికి, ఆ సమస్యను అధిగమించడానికి దేవాలయంలో పెరుగు మొదలైన విధానం చేయడం వల్ల కూడా ఆ సమస్యను అధిగమించగలుగుతారు. అంతేకాకుండా వృత్తిపరంగా అసంతృప్తికరంగా ఉండడానికి, సమయానికి ఆహార స్వీకరణ లేకుండా ఔషధ సేవ చేసే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయానికి విశ్రాంతి, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఇక సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, ఇక అవమానం 5. వీరికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కొంతవరకు సంఘంలో స్నేహితులు బాగుంటారు, వ్యక్తులతో అన్యోన్యంగా ఉంటారు. అలాగే భాగస్వామ్య వ్యవహారాలు కూడా చాలా వరకు కొంతవరకు బాగానే ఉంటాయి. దాంతోపాటుగా మిత్రులకి ప్రయోజనం కోసం వారికి మీరు ఉపయోగపడుతూ వస్తారు. రావాల్సిన లాభాలు మీకు ధార్మికమైన పద్ధతులు అందుతాయి. ఎంతో కాలం బట్టి ఎదురు చూస్తున్న పనులు ముందుకు కదలడానికి అవకాశం ఉంది. వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు, వ్యక్తిగతంగా అభివృద్ధి ఏర్పడుతుంది. దానితో పాటుగా మీకు సామర్థ్యం అనేది పెరుగుతుంది. నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటూ ఉంటారు. అలాగే వ్యక్తుల సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత అసంతృప్తి లోనవుతారు. అంతేకాకుండా మీనరాశిలో గురుడు ప్రవేశించిన సమయంలో మీకు ఆకస్మికమైన ఖర్చులు, ఆ ఖర్చులు ఉపయోగపడే విధంగా ఉంటాయి. అది కూడా గృహ నిర్మాణానికి కానీ లేకపోతే వాహనాలకు సంబంధించి కానీ ఎక్కువ ఆలోచిస్తారు. విద్యాపరంగా, సంతానానికి సంబంధించిన విద్యాపరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలు చేయడంతో పాటుగా సద్వినియోగపడే ఖర్చులే పెట్టడానికి అవకాశం ఉంది. బంధువర్గాల్లో కూడా ఎవరికన్నా అవసరమైతే ధన సహాయం చేయడానికి ఒక దాతగా, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే దాంతోపాటు ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అయితే మాటల వల్ల కొంత వ్యక్తులు అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు ఇతరులు మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఇచ్చి మీరు మౌనంగా ఉన్నట్లయితే అపార్థాలు కొంతవరకు తొలగడానికి అవకాశం ఉంటుంది. అయితే శని ప్రభావం వల్ల వీరికి ఈ యొక్క శత్రువుల మీద జయం సాధిస్తారు. దాంతోపాటు ఆరోగ్య విషయంలో కానీ, ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కానీ కొంచెం ఖర్చులు అధికంగానే ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించడానికి వీళ్ళంతవరకు శనికి సంబంధించిన జపాలు చేసుకోవడం, అలాగే పనులు ఆటంకాలు లేకుండా చూసుకోవడం, కొత్తగా ఏదైనా కొనాలని ప్రయత్నం చేస్తున్న స్థిరాస్తుల విషయంలో కూడా మధ్యవర్తుల్ని నమ్మి మోసపోకుండా ఉండడం, దాంతోపాటు ఈ నిర్మాణాత్మకమైన పనులు చేసేటప్పుడు కూడా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా 1-4 సార్లు ఆలోచించుకోవడం చేయాలి. ఈ వ్యక్తుల సహకారం అనేది బాగుంటుంది. ముఖ్యంగా మీ కింద పనిచేసే వ్యక్తుల సహకారం వల్ల మీరు ముందుకి వెళ్ళిపోతూ ఉంటారు. వారు పడిన శ్రమకి
సంఘానికి మీకు గుర్తింపు ఏర్పడుతుంది, సంఘంలో వారి వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. కాబట్టి ఆ సంబంధం దీర్ఘకాలికంగా కొనసాగడానికి మీకు సహకరించిన వ్యక్తులకు కూడా మీరు ఏదైనా ఉపకరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ రకమైన విషయాల్లో మీకు వాళ్ళు ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తారన్న విషయాన్ని కూడా మీరు గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే శని ఎప్పుడైతే కుంభరాశిలో ప్రవేశిస్తాడో సాంఘిక సంబంధాల విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, వ్యక్తులు అవతల వ్యక్తుల కోసం మీరు స్వార్థ ప్రయోజనాలు విడనాడి వాళ్ళకి సహకరించడం అనేది జరుగుతుంది. అలాగే భాగస్వామ్య విషయాల్లో కానీ ఏదన్నా వ్యాపార విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అసంతృప్తి అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సమస్య పరిష్కార దిశగా ఆలోచించడానికి మీకు బుర్ర ముందుకు వెళ్ళడానికి కొంచెం అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. దానితో పాటుగా వ్యక్తిగత శ్రద్ధ, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. సమయానికి ఆహార స్వీకరణ తీసుకోవడం ఒకటి, విద్యలో విఘ్నాలకి అవకాశాలు కానీ లేకపోతే మీ ఆలోచనలే మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆలోచన విషయంలో కానీ విద్యా విఘ్నాలు లేకుండా ఉండడానికి కానీ వాహనాలు నడిపేటప్పుడు కానీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఈ శని దోషాలు లేకుండా ఉండడానికి శనికి సంబంధించిన జపాలు సొంతంగా చేసుకున్న మీరు శనికి సంబంధించిన శనివార నియమాలు పాటించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. దాంతోపాటు విదేశీ ప్రయాణాలు చేయడానికి చేసే పనులు చాలా వరకు సత్ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే దానితో పాటుగా దూర ప్రయాణాలకి, తీర్థయాత్రలకి, విదేశీ ప్రయాణాలకి, విదేశీ విద్యకి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. దగ్గర ప్రయాణాల విషయంలో అంతగా మీకు ఆసక్తి అనేది ఉండకపోవడం, కమ్యూనికేషన్ విషయంలో కానీ మిత్రులతో ఉన్న సందర్భంలో వాళ్ళతో గడిపే సందర్భంలో కానీ వీళ్ళంతవరకు అపార్థాలకు గురి కాకుండా వీళ్ళంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక వీరి తర్వాత మనకి కన్యారాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. వీరికి ప్రారంభంలో గురుడి వల్ల శత్రువులపైన విజయం సాధిస్తారు, కృషిశీలత పెరుగుతుంది, గుర్తింపు గౌరవం లభిస్తుంది, ఆరోగ్యం కూడా కొంతవరకు బాగుంటుంది, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు ఉపయోగపడతాయి. వృత్తిలో అధిక శ్రమ ఉంటుంది, వృత్తిలోనూ ఆరోగ్య విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. తర్వాత ఖర్చులు బాగా అవుతున్నప్పటికీ కూడా అవి సద్వినియోగపడతాయి. ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి. మిత్రులు, బంధుమిత్రులకి, ముఖ్యమైన వారికి, ఆత్మీయులకి అవసరానికి ఆదుకోవడానికి మీరు ముందుంటారు. అలాగే కుటుంబంలో ఆదాయం ఉంటుంది, మాట విలువ ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది. అయినప్పటికీ కూడా మాట్లాడేది మీరు నిజాయితీగా మాట్లాడుతున్నప్పటికీ దానివల్ల కొందరు ఇబ్బందిగా దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నిజాయితీగా మాట్లాడడం వల్ల కొందరు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. అలాగే గురుడు ఎప్పుడైతే మీనరాశిలోకి ప్రవేశించాడో సాంఘిక సంబంధాలు, స్నేహితులతో సంబంధాలు బాగుంటాయి, ప్రయాణాలు కూడా బాగానే చేస్తారు. దాంతోపాటు వివాహానికి సంబంధించి చేసే ప్రయత్నాలకి సంబంధించి కూడా ఎక్కువ చూసుకుంటూ ఉంటారు. అలాగే సంఘంలో స్నేహ సంబంధాలు పటిష్టమై అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎంతో కాలం ఎదురు చూస్తున్న విషయాలు వింటారు. రావాల్సిన లాభాలు అంతే, ఆ లాభాలు ధార్మికంగా, న్యాయబద్ధంగా అందవలసిన లాభాలను మీరు అందుకుంటారు. అలాగే మిత్రులు, విదేశాల్లో ఉండే వాళ్ళు మీకు సహకరించడం అనేది, సజ్జనుల సహకారం అనేది, మనోధైర్యం పెరగడం, ప్రశాంతత పెరగడం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు ముందుకు సాగడం, దానివల్ల వ్యక్తిగత ధైర్యం పెరగడం, వ్యక్తిగతంగా నిర్ణయాలు గట్టిగా తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి గురు ప్రభావం వల్ల. శని ప్రభావం వలన మీ ఆలోచనలే కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా ఉండడం అనేది, సంతానం మీరు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళడంలో కొంత అవరోధాలు ఏర్పడడం అనేది, అలాగే సంఘంలో సామాజిక సంబంధాల విషయంలో ఘర్షణాత్మకంగా ఉండడం అనేది, గౌరవం కొంత తగ్గినా కూడా రావాల్సిన ప్రయోజనాలు మీకు ఆలస్యంగా సిద్ధించటం అనేది, సంఘంలో కొంత ఎదురవుతున్న వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులకి గురి అవ్వడం అనేది వారి యొక్క ప్రవర్తన, ఆలోచన విధానాలు. అలాగే సమయానికి ధనం సర్దుబాటు అవ్వడం, దాంతో మీ మాట విలువ పెరగడం, అది అవసరానికి ఉపయోగకరంగా ఆ ధనాన్ని మీరు సద్వినియోగపరచుకోవడానికి అవకాశాలు, ఇలాంటి వాటికి అవకాశాలు. అలాగే ఎప్పుడైతే శని మీకు కుంభరాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయంలో శత్రువులపై విజయం సాధించడం, రుణాలు చెల్లించడం, ఆరోగ్యం కొంతవరకు బాగుండడం, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే పరిస్థితులు రావడం. అయినప్పటికీ ఆరోగ్యం మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం అనేది, ఆటంకాలు లేకుండా ధనం అనవసరంగా వ్యయం కాకుండా ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆకస్మిక విషయాల్లో కానీ ధనం అనుకోకుండా ఖర్చు అవుతున్నప్పుడు వీళ్ళంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏదన్నా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి అడుగేయాలి. మధ్యవర్తుల్ని నమ్మి మోసపోకూడదు. స్నేహాల విషయంలో కూడా వీళ్ళంతవరకు జాగ్రత్తగా ఉండాలి. మీ కింద పనిచేసే వారి యొక్క సహాయ సహకారాల విషయంలో కూడా మీరు ఆశించిన రీతిలో ఉండవు కాబట్టి
వీలైనంతవరకు ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకుని మీ పనులు మీరు స్వయంగా నిర్వర్తించుకోవడానికి ముందుకు పెడితే బాగుంటుంది. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కానీ కుటుంబ వ్యక్తులతో కానీ ఘర్షణాత్మకంగా ఉండడం, ఆరోగ్య విషయంలో కానీ ఆదాయ విషయంలో కానీ మాట విషయంలో కానీ కొంత అపార్థాలకి కుటుంబ వ్యక్తులతో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు మౌనం పాటిస్తూ రాహుకి కేతుకి జపాలు చేసుకుంటూ, అలాగే రాహుకి సంబంధించి శ్రీ దుర్గయ్య నమః, కేతుకు సంబంధించి శ్రీ గణేష్ నమస్తుభ్యం ఆరోగ్యం దేహమే సదా అనేవి మీరు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు ఆ సమస్యను అధిగమించవచ్చు. తులారాశి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురుడి యొక్క ప్రభావం వల్ల సంతానం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, మనసు స్థిమితంగా ఉంటుంది, ఆత్మీయులను కలుసుకుంటారు, సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు కొంచెం గట్టిగా చేయాల్సి వస్తుంది. పెద్దల ఆశీస్సులు అందుతాయి. తర్వాత ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ధనం అందుతుంది. వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తూ ఉంటారు. శ్రమ అధికంగా ఉంటుంది. అయితే దాంతోపాటుగా గురు ప్రభావం వల్ల వీళ్ళకి ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు శత్రువులపై విజయాన్ని సాధించడం, మంచి ఖర్చులు అవ్వడం, ఆ ఖర్చులు కూడా వృత్తికి సంబంధించి వీరికి ఎంతో చక్కగా ముందుకు వెళ్ళడం అనేది, వృత్తిలో అభివృద్ధికరంగా ఉండడం అనేది, పోటీలలో నెగ్గడం, తర్వాత ఖర్చు అధికంగా ఉండడం, ఆ ఖర్చు సద్వినియోగపడడం, కుటుంబంలో పేరు రావడం, మీ యొక్క కుటుంబ సౌఖ్యం పెరగడం, ధనాదాయం బాగుండడం, మీ మాట నెగ్గడం. అలాగే దాంతోపాటుగా ఈ యొక్క శని ప్రభావం వల్ల పనులు మధ్యలో ఆగిపోవడం లాంటిది, గృహానికి సంబంధించి నిర్మాణాత్మకమైన పనులకు సంబంధించి, గృహ మరమ్మతులకు సంబంధించి ధనం అధికంగా ఖర్చు అవ్వడం అనేది, ప్రయాణాల సందర్భంలో కానీ లేకపోతే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కానీ, తర్వాత వృత్తికి సంబంధించి అధికారులతో ఎదురవుతున్న ఇబ్బందుల్లో కానీ, తర్వాత వ్యక్తిగత విషయంలో తీసుకునే శ్రద్ధ విషయంలో కానీ, అన్ని విషయాల్లో మీరు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అలాగే సంతానానికి సంబంధించిన విషయంలో మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలతో వ్యతిరేకత రాకుండా చాలా వరకు జాగ్రత్త పడాలి. అయితే జ్ఞాపశక్తి పెంచుకునేట్టుగా ప్రయత్నాలు చేయాలి. సంఘంలో వ్యక్తులతో ఘర్షణాత్మకమైన జీవితం లేకుండా వీలైనంత వరకు జాగ్రత్త పడుతూ భాగస్వామి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది. రావాల్సిన ధనం ఆలస్యమైన చేతికి అందుతుంది. వాటిని పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మాట వాగ్దానాల విషయంలో కానీ, ధనం సమయానికి చేతికి అందే విషయంలో కానీ కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఆలస్యం వల్ల మీ పనులు ఇబ్బంది పడకుండా ఉండడానికి 2-3 మార్గాల్లో ధనాదాయాన్ని, ధనవనరులని మీరు ఏర్పాటు చేసుకుంటే మీ పనులలో ఇబ్బందులు లేకుండా ముందుకు సాగే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక దాంతోపాటుగా మీ పనులపైన శ్రద్ధ లేకుండా ఇతరుల పనుల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టడం వల్ల కూడా మీకు కొంచెం కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పనులని మీరు చేసుకుంటూ ఎవరో వచ్చి మీ సమస్యని పరిష్కరిస్తారు అన్న విషయాన్ని పక్కన పెట్టి మీ సమస్యలను పరిష్కరించుకునే దిశగా మీరు ఆలోచించుకుంటూ ఇతరుల పని గురించి శ్రద్ధని కొంతవరకు తగ్గించినట్లయితే మీకు అన్ని విధాలా ముందుకు పెడతారన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక వృశ్చిక రాశి వారు, వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఇక ఈ గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి వాహనాల విషయం కానీ, గృహ నిర్మాణ విషయంలో కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆలోచన సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మికమైన ధనం వస్తుంది. వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్లకు అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఖర్చులతో పాటుగా వీరికి ఆ పెట్టే ధనం సద్వినియోగపడుతుందన్న విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే గురుడి ప్రభావం వల్ల సంతాన అభివృద్ధిలోకి వెళ్తుంది. ఆ సంతానం కూడా మీరు ఆశించిన రీతిలో వారు ముందుకు వెళ్ళడం, ఆ ఆనందంలో మీరు కూడా భాగస్వామ్యం చేయడం, సమస్య పరిష్కార దిశగా మీ యొక్క ఆలోచనలు ముందుకు వెళ్ళడం అనేది, సరైన గురువుని కలుసుకోవడం అనేది, దాంతోపాటుగా ఆధ్యాత్మిక బలం పెంచుకుంటూ విదేశీ ప్రయత్నాలు చేసి విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవాళ్ళు సంపూర్ణంగా విశ్వాసంతో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేసినట్లయితే విదేశీ అవకాశాలకు కూడా అవకాశం ఉంది. రావాల్సిన లాభాలు అందుతాయి. ధార్మికమైన మార్గంలో లాభాలను సంపాదించుకోవడం, అలాగే వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగతంగా సామర్థ్యాన్ని పెంచుకోగలిగిన వాళ్ళు అవుతారు. శని ప్రభావం వల్ల కొంత సహకారం, సేవకులతో సహకారం ఏర్పడుతుంది. ఆ సహకారం దీర్ఘకాలికంగా కొనసాగేట్టుగా మీరు వారికి కూడా ఏదైనా ఇచ్చిన వారికి ఏదైనా సహాయ సహకారాలు అందించినట్లయితే ఆ సహాయ సహకారాలు శాశ్వతంగా ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే వారు మీ కింద వారు చేసే పనుల వల్ల మీకు గుర్తింపు, గౌరవం లభిస్తుంది. దాంతో మీకు వారి వల్ల పేరు ప్రఖ్యాతలు రావడం అనేది కూడా జరుగుతుంది. మీ సేవకుల వల్ల మీకు ఎంతో లాభదాయకంగా ఉండడం అనేది, దాంతోపాటుగా
అసంతృప్తి అనేది ఉండడం, ఏదైనా పెట్టుబడులు పెడదాం అనుకున్న దీర్ఘకాలిక విషయాల్లో పెట్టే పెట్టుబడులలో కొంత ఆలస్యాలకి చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆలోచనల విషయంలో కూడా ఆలస్యాలు ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాల విషయంలో కానీ, గృహ నిర్మాణ విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ, దీర్ఘకాలిక విషయాల్లో కానీ, వాహనాలు నడిపే విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బందికరంగా ఉండదు. తర్వాత దాంతోపాటుగా వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి ప్రయత్నాల్లో అయ్యే ఆలస్యం వల్ల విజయం మీకు సొంతమయ్యే అవకాశం ఉంది. వృత్తిలో కూడా అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. తర్వాత వ్యక్తిగతంగా ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వ్యాయామ, ప్రాణాయామ మొదలైనవి పాటించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇక దాంతోపాటుగా పోటీలలో నెగ్గడానికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. ఆకస్మికమైన ప్రయాణాలు కూడా చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. నదీ స్నానాలు, పుణ్య స్నానాలు చేయడం అనేది దూర ప్రాంత ప్రయాణాలకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక ధనుర్రాశి వాళ్ళకి 2 ఆదాయం, 3 వ్యయం, రాజపూజ్యం 6, అవమానం 1. వీరికి ఈ విషయంలో గురుడి ప్రభావం వల్ల కొంత భాగం సజ్జన సహకారం ఉంటుంది, మనోధైర్యం పెరుగుతుంది, ఆలోచనలు వికసిస్తాయి, కమ్యూనికేషన్ బాగుంటుంది, సంఘంలో స్నేహాలు ఉంటాయి, మంచి స్నేహితులు వృద్ధి చెందుతారు. దాంతోపాటుగా విదేశీ ప్రయాణాల కోసం చేసేవి ఫలిస్తాయి, రావాల్సిన లాభాలు అందుకుంటారు. అలాగే గురుడు మీన రాశిలో ప్రవేశించినప్పుడు వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. కానీ ఆ ఖర్చులన్నీ కూడా వీళ్ళకి ఉపయోగపడే విధంగా గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ, మొదలైన వాటికి సంబంధించి విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన లాభాలు ఏర్పడతాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. సంపూర్ణ ఆరోగ్య బలం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తారు. వృత్తిలో కూడా అభివృద్ధి ఉంటుంది. ఆ ప్రమోషన్లకి, కోరుకున్న చోట బదిలీలకు కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే శని ప్రభావం వల్ల ఆకస్మికమైన ఖర్చులు, కుటుంబంలో ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, తర్వాత ప్రయాణాల సందర్భంలో వాహనాల విషయంలో కానీ, గృహ నిర్మాణ విషయంలో కానీ కొంత మోసాలకి, ఇబ్బందులకు గురవ్వకుండా వీలైనంత వరకు ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకొని ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కూడా ఆలోచించి ఖర్చులు పెట్టడం అనేది చేయాలి. దాంతోపాటు రావాల్సిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వాటిని సక్రమమైన ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే శని కుంభరాశిలో ప్రవేశించిన సందర్భంలో వీరికి సేవకుల సహకారం, అప్పటిదాకా ఆగిన పనులు ముందుకు సాగడం, అన్ని విధాలుగా కూడా ఇంతకాలం ఉన్న ఇబ్బందుల నుంచి అధిగమించడానికి అవకాశాలు రావడం అనేది, స్నేహితులు ముఖ్యమైన వారు సహకరించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ సంతాన విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ కొంత వ్యతిరేకతకి, తర్వాత తండ్రి ఆరోగ్య విషయంలో కానీ, విదేశీ వ్యవహారాలకు సంబంధించి కానీ కొంత ఇబ్బందులకు కానీ, తర్వాత ఈ యొక్క వ్యక్తులని నమ్మి పెట్టే పెట్టుబడుల విషయంలో మోసాలకు కానీ అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు అలాంటివి జరగకుండా శనికి సంబంధించిన జపాలు లాంటివి ఏదైనా చేసుకోవడం కానీ, రుద్రాభిషేకాలకు కానీ, హనుమాన్ చాలీసా మొదలైన వాటికి కానీ అవకాశాలు ఇచ్చినట్లయితే బాగుంటుంది. ఇక రాహుకేతువుల వల్ల వీరికి ఆకస్మికమైన ఆదాయాలు ఉన్నప్పటికీ కూడా లాభాలని సక్రమంగా ప్లాన్ చేసి ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది తప్ప ఆకస్మికమైన ఆదాయాలని వేరే పెట్టుబడులుగా పెట్టినట్లయితే ఏదైనా వ్యసనకరులైన వ్యక్తులు మనకి తారసపడతారు. కాబట్టి ధనాన్ని వృధా చేయకుండా మంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. ఎలాంటి వ్యసనాల మీద ధనాన్ని ఖర్చు పెట్టకుండా, సంతానం కూడా వ్యసనాలకు లోను కాకుండా వీళ్ళంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే వీరికి బాగుంటుంది. ఇక మకర రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 2, రాజభుజ్యం 2, అవమానం 4. వీరికి గురుడి ప్రభావం వల్ల ప్రారంభంలో కూడా ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం, మాట తీరు, ఆదాయం అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది, మాట విలువ పెరుగుతుంది. వ్యక్తుల మీద జయం పొందడానికి వీరు చాలా కృషిశీలతను పెంచుకుంటారు. తర్వాత దాంతోపాటుగా ఆకస్మికమైన లాభాలు, ఆకస్మికమైన ధనాదాయం ఏర్పడుతుంది. ఆరోగ్య బలం కూడా కొంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత వృత్తిలో కొంచెం శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయితే గురు ప్రభావం వల్ల సజ్జన సహకారం ఏర్పడుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, మంచి వ్యక్తులు మిత్రులుగా వస్తారు. సంఘంలో చక్కని సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. కానీ ఈ యొక్క విదేశీ ప్రయాణాలకు సంబంధించి కానీ, తీర్థయాత్రలకు సంబంధించి కానీ చేద్దామనుకున్న ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు ఏర్పడతాయి. రావాల్సిన ధనాలు సక్రమంగా సమయానికి అందడం, సద్వినియోగపడడం, ఆ రకమైన ధనం కూడా ధార్మికమైన మార్గంలో వీరికి ధనం ఆదాయం ఏర్పడుతుంది, రావాల్సిన లాభాలు పొందుతారు.
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక శని ప్రభావం వల్ల వీరు కష్టం ఎక్కువగా పడినప్పటికీ శ్రమకి తగిన ఫలితం రావడంలో ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది. వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎక్కువ కృషి చేస్తారు. వ్యక్తుల సహకారం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. సంఘంలో ఘర్షణాత్మకమైన వ్యక్తుల పరిచయాల వల్ల కొంత ఇబ్బందులకు లోనవుతారు. స్వార్థ ప్రయోజనాలను విడనాడి ఇతరుల కోసం వీరు ఎంతో ఉపయోగపడి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వృత్తిలో అభివృద్ధి కోసం చాలా పాటుపడి వృత్తిలో అభివృద్ధిని సాధించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇక శని ప్రభావం వల్ల వీరికి మాట వల్ల కానీ రావాల్సిన ధనం విషయంలో కానీ వాగ్దానాల విషయంలో కానీ కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ ధనం సమయానికి అందడానికి వీరు ఎక్కువ కృషి చేయాలి. అలాగే వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. వాహనాలు నడిపే విషయంలో కానీ గృహ నిర్మాణం విషయంలో కానీ కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అనేక ఆటంకాలకి పనులు వాయిదా పడడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కష్టపడి సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వీరి కార్యసిద్ధి కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. వీరికి రావాల్సిన ధనం స్వప్రయోజనాలు లేట్ అయినా అంటే ఆలస్యమైనా సిద్ధిస్తాయి అన్న విషయాన్ని గమనించుకోవాలి. వృత్తిపరంగా కొంత చికాకులు, కొత్త వ్యక్తుల జోక్యం వీళ్ళకి చికాకును కలిగిస్తుంది. వృత్తిపరంగా అధికారులతో వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి వీరు ఎక్కువ శ్రమపడి అనుకున్నది సాధించుకోగలుగుతారు. అలాగే ఇక కుంభరాశి వీరికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. గురుగ్రహ ప్రభావం వల్ల ప్రారంభంలో వీరికి గుర్తింపు, గౌరవం, శ్రమ, అధిక శ్రమ, తర్వాత స్వార్థం లేకుండా పని చేయడం మొదలైన వాటికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఆలోచనలు బాగుంటాయి. సంతానం అభివృద్ధిలోకి ఏర్పడుతుంది. సాంఘిక సంబంధాలు బాగుంటాయి. స్నేహితుల కోసం స్వప్రయోజనాలను వదిలేసి వారికి సహకరిస్తూ ఉంటారు. కళారంగంలో ఉండే వారికి బాగుంటుంది. దాంతోపాటు భాగస్వామ్య వ్యవహారాలు కూడా బాగుంటాయి. అయితే దాంతోపాటుగా ఈ యొక్క పెద్దల ఆశీస్సులు, పెద్దల సహకారానికి కూడా అవకాశాలు అధికంగానే ఉంటాయి. ఎప్పుడైతే గురుడు కుటుంబ స్థానంలో ప్రవేశించాడో ఆ సందర్భంలో కుటుంబము, ఆరోగ్యము, మాట, ధనము, ధనాదాయము, వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు, కుటుంబంలో అభివృద్ధి మొదలైన వాటికి రావాల్సిన ధనం మీకు రావడానికి అన్నిటికీ అవకాశంగా దాన్ని చెప్పచ్చు. అలాగే మీ యొక్క కృషిశీలత పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. దాంతోపాటుగా వ్యక్తులతో పాటు మీకు ఆరోగ్యానికి సంబంధించి కొంచెం శ్రద్ధ ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా ఆరోగ్య బలం కూడా బాగానే ఉంటుందని చెప్పచ్చు. ఎంతో కాలంగా ఆగిన పనులు ముందుకు వెళ్ళడం అనేది వృత్తిపరంగా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం. తర్వాత శని ప్రభావం వల్ల కొంత వ్యక్తుల మిమ్మల్ని ఇబ్బందులు గురి చేయడానికి ప్రయత్నం చేయడం, మోసం చేయడానికి ప్రయత్నం చేయడం, ఈ యొక్క స్థిరాస్తుల విషయంలో కానీ ఖర్చుల విషయంలో కానీ వీళ్ళంత జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చు అయిపోకుండా, ఒకదానికి అనుకున్న ధనం ఒకదానికి ఖర్చు అయిపోకుండా వీళ్ళంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శత్రువులు ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసినప్పటికీ వారి ప్రయత్నాల్లో ఉండే ఆలస్యాల వల్ల మీకు విజయం సాధించుకోగలుగుతారు. దాంతోపాటుగా అసంతృప్తి లేకుండా ముందుకు వెళ్ళిపోతారు. పుణ్యబలం బాగుంటుంది. ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకుంటారు. తండ్రి గారికి ఆరోగ్యం కూడా బాగుంటుంది. చేద్దాం, సమస్యని పరిష్కరించుకునే దిశగా మీ యొక్క ఆలోచనలు ముందుకెడతాయి. అయితే శని ఎప్పుడైతే జన్మరాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయంలో మీకు కొంత ఇబ్బంది, ఎక్కువ శ్రమ అధికంగా ఉండడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం అనేది, కష్టపడి పని చేయడం అనేది, విశ్రాంతి తక్కువగా ఉండడం అనేది, తర్వాత మీ పనులలో బద్ధకం, మీ ఆలస్యాలు మొదలైన వాటికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. సహకరించే వారి యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకుండా మిత్రులు, సేవకులు లేకపోతే ముఖ్యమైన వాళ్ళు సహకారం కొంత తగ్గుతుందన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మీ పనులు మీరు సొంతంగా నిర్వర్తించుకోవడం వల్ల ఆ రకమైన సమస్య నుంచి అధిగమించవచ్చు. దాంతోపాటు సంఘంలో వ్యక్తులు వారి యొక్క వేరే రకమైన వ్యక్తులు అంటే వ్యసనపరులైన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు లేకుండా వీళ్ళంతవరకు జాగ్రత్త పడాలి. అయితే స్వార్థ ప్రయోజనాలకు మిమ్మల్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే వ్యక్తులకి దూరంగా ఉండడం చాలా మంచిది. వృత్తిలో కొంచెం అధికమైన శ్రమ ఉంటుంది అన్న విషయాన్ని కూడా గుర్తించాలి. వ్యతిరేకత లేకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో కానీ లేకపోతే దూర ప్రయాణాలు అంతగా ఆశించిన స్థాయిలో రాణించడం కష్టం. దగ్గర ప్రయాణాలు మీకు బాగుంటాయి. దాంతోపాటుగా దగ్గర ప్రయాణాలతో పాటుగా పోటీలు మొదలైన వాటిల్లో మీరు ముందుకెళ్ళడానికి, మీ ఆలోచన తీరు వికసించడానికి మొదలైన వాటికి అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఇక మీనరాశి వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, తర్వాత అవమానం 7. వీళ్ళు ధార్మికమైన ఖర్చులు ఉంటాయి. నిద్ర సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మికంగా ఆదాయాలు అందుతాయి. తర్వాత మంచిగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత నూతన విషయాలు తెలుసుకుంటారు. దాంతోపాటుగా
ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. అయితే ఏప్రిల్ 13 తర్వాత నుంచి గురు ప్రభావం వల్ల వీరికి అన్ని విధాలుగా కూడా వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, సంతాన అభివృద్ధిలోకి వస్తుంది. తర్వాత సంఘంలో వ్యక్తులతో స్నేహ సంబంధాల కోసం కొన్ని స్వప్రయోజనాలు విడనాడితే మంచి స్నేహ సంబంధాలు నిలబడతాయి. సమస్య పరిష్కార దిశగా ఆలోచనలు బాగుంటాయి. మంచి ఆధ్యాత్మిక గురువుని కలుసుకుంటారు. దాంతోపాటు విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. గౌరవపరమైన విదేశీ ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల నుంచి మీకు చక్కని ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల ఎంతో కాలం నుంచి ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళడం అనేది, రావాల్సిన ప్రయోజనాలు సిద్ధించడం, గౌరవం తక్కువైన ప్రయోజనాలు మాత్రం రావాల్సిన సకాలంలో మీకు సిద్ధిస్తాయి. పనులు వాయిదా వేయకుండా ఉండడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం మంచిది. సంతానానికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జ్ఞాపక శక్తి విషయంలో కానీ ఆలోచన విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇక దాని తర్వాత శని ఎప్పుడైతే ఏలినాటి శని ప్రారంభమవుతుందో దానివల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. ఒకచోట అనుకున్న ఖర్చులు ఒకచోట అవ్వడం, తర్వాత దాచిన ధనం ఖర్చు అవ్వడం అనేది, పెట్టుబడులు పెడదాం అనుకున్న చోట మోసం చేసే వ్యక్తులు తారసపడే అవకాశము మొదలైనవి ఉంటాయి. కాబట్టి వీళ్ళంతవరకు ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం అయితే కనబడుతుంది. మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అలాగే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన శత్రువుల విషయంలో కూడా వీలైనంతవరకు ఎవరితోనూ ఎలాంటి ఘర్షణాత్మకమైన పరిస్థితులు రాకుండా వీలైనంతవరకు సఖ్యత ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అసంతృప్తి అనేది పెరిగే అవకాశం ఉంది. పుణ్యబలం తగ్గుతుంది కాబట్టి అసంతృప్తి పెరుగుతుంది. కాబట్టి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ధార్మికమైన వాటికి మీరు విరాళాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. రాహుకేతువుల వల్ల కూడా కుటుంబంలో ఘర్షణాత్మకంగా ఉండడం, మీ మాటల వల్ల ముఖ్యమైన వారు దూరం అవ్వడం, అపార్థాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు అందరితో ఘర్షణ లేకుండా మాటలు మంచిగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి వీరు రాహుకేతువులకు సంబంధించి జపములు చేసుకోవడం లాంటివి చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుందని గ్రహించుకోవాలి. ఈ రకంగా ద్వాదశ రాశి ఫలితాలు ఈ రోజున మనం తెలుసుకున్నాం. అసలు ఈ రోజున మనం ఎందుకు పంచాంగ శ్రవణం చేస్తాము, పంచాంగ శ్రవణం వల్ల ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని కూడా చూసుకున్నట్లయితే పంచాంగ శ్రవణం వల్ల మనకి ఏమేమి లాభాలు ఉంటాయి. పంచాంగం అంటేనే తిథి వార నక్షత్ర యోగ కరణాలుగా చెప్తాము. దీనివల్ల మనకి గంగా స్నాన ఫలం, గోదానం, భూదానం, సంతాన వృద్ధి, ఆయుర్వృద్ధి, దుస్వప్న దోష పరిహారం మొదలైనవి ఏర్పడతాయి. అంతేకాకుండా శ్రేయస్సు, ఆయుష్, పాపహరం, రోగ నివారణ, కార్యసిద్ధి మొదలైనవి ఈ పంచాంగ శ్రవణం వల్ల మనకి ఏర్పడతాయి. అయితే ఈ రోజున పంచాంగ శ్రవణంతో పాటుగా ఎందుకు అసలు ఈ ఉగాది యొక్క ప్రత్యేకత ఏంటన్న విషయాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఉగాది నాడు చేయవలసిన కార్యక్రమాల్లో అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనం ఈ రోజున మన తైలాభ్యంజన స్నానం చేయాలి. తర్వాత నింబకుసుమ భక్షణ, తర్వాత నూతన వస్త్ర ధారణ, తర్వాత దేవాలయ సందర్శన, పెద్దల ఆశీస్సులు, వీటితో పాటుగా మనకి ధ్వజారోహణ, తర్వాత చలివేంద్రాలు, సర్వారిష్ట శాంతి హోమాలు, వాటితో ఆరోగ్య వ్రతాలు, విద్యా వ్రతాలు, తర్వాత కాలపురుషాంగ పూజ మొదలైనవన్నీ చేస్తారు ఈ రోజున. ఇలాంటివన్నీ చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా అభివృద్ధిలోకి వస్తారు నూతన సంవత్సరం అన్న విషయాన్ని మనం అనుకుంటాము. అంతేకాకుండా చివరిగా ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది నవగ్రహాల యొక్క అనుగ్రహం మన మీద ఉంటేనే ఏ రకంగానైనా ముందుకు వెళ్తాం. కాబట్టి ఈ రోజున నవగ్రహాలు కూడా మనకి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని, బుధుడు బుద్ధిని, శుక్రుడు శుభాన్ని, అలాగే కుజుడు సుఖాన్ని, దీంతోపాటు గురుడు ఐశ్వర్యాన్ని, శని ఆయుర్వృద్ధిని, తర్వాత యొక్క రాహు బాహుబలాన్ని, కేతు కులాధిక్యతని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం మన మీద ఉండేట్టుగా మీరందరూ ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమాల్లో అందరూ ముందుకు వెళ్ళడానికి, అన్ని విధాలుగా కూడా మీకు జయం కలగడానికి, ఈ సంవత్సరం ఐరారోగ్య ఐశ్వర్యాలతో మీరు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా బాగుండాలని, శుభకృత్ నామ సంవత్సరంలో శుభమైన ఫలితాలు మీరు సాధించాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి శుభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.